హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ శశిరేఖ. శనగపప్పు ఒక కప్పు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఒక కాటన్ బట్టలో సైడ్కి పెట్టుకొని ఆరబెట్టాలి. తర్వాత ఇక్కడ చూపించిన కటోరీతోటి ఏదైనా ఒక కటోరీ మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత 2 కప్పులు బియ్యం పిండి, 1/2 కప్ మైదా పిండి వేయండి. వేసిన తర్వాత ఇక్కడ చూపించాను కదా, బాండీలో 3 కప్పుల వరకు 2.5 కటోరీల వరకు నీళ్ళు వేసుకొని అందులో కారం, ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. బట్ట పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే ఎండిపోవద్దు. పిండి బట్ట వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ శనగపప్పు ఉంది కదా, ఈ శనగపప్పు చూపించిన వీడియోలో పిండిని మనం ఇలా చేసుకొని దాని మీద మనము శనగపప్పు అనేది ఒత్తుకోవాలన్నమాట. ఫైనల్గా మనకి పప్పు చకోడీలు అనేది రెడీ అయిపోతే బాండిలో నూనె తగినంత వేసుకొని అందులో ఇలా పొంగుతుంది కదా, ఆ పొంగిపోయేంత వరకు మనం చకోడీలు వేసుకోవాలన్నమాట. ఫైనల్గా చకోడీలు అనేది రెడీ అయ్యి పప్పు చకోడీలు రెడీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.